సార్ నమస్తే. సార్ ఇవాళ వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం కూడా మనం చూస్తున్నాం సార్. అయితే ఈ వక్ఫ్ బిల్లుకు చాలా అంటే ఎన్డీఏ మద్దతుదారులందరూ కూడా సపోర్ట్ చేసేసారు. ఇటువైపు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. అసలు మేజర్ గా ఇప్పుడు చర్చ ఏంటంటే సార్, అసలు ఈ వక్ఫ్ బిల్లు అంటే ఏంటి, దీనివల్ల ముస్లింలకు లాభమా నష్టమా అని కూడా మాట్లాడుకుంటున్నారు సార్. ఈ వక్ఫ్ బిల్ గురించి మీరు డీటెయిల్ గా ఏం చెప్తారు సార్? మొదటిది ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే సార్. వక్ఫ్ పేరిట అంటే ధర్మ కర్తవ్యం కోసము ముస్లింలు తమ ఆస్తుల్ని దేవుడి పేరుతో రాసేస్తారు. దాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ అంటే ఏమీ కాదు, దేవుడి పేరుతో రాసేయటం. ఒక పర్పస్ కోసం రాస్తారు జనరల్గా. అంటే జనరల్గా వితంతువుల కోసము కానీ, పిల్లలకు చదువు కోసం అని కానీ, పేదవాళ్ళకి సహాయం కోసం ఏదైనా కానీ రాసేటప్పుడు ఒక ఉద్దేశము, ఒక లక్ష్యంతో ఆ భూమిని రాసేస్తారు. జనరల్గా ఇదో సాంప్రదాయం ఉన్నది. హ్మ్. దీన్నే వక్ఫ్ అంటాం. హ్మ్. భారతదేశంలో అలా రాసినటువంటి ఆస్తుల విస్తీర్ణము దాదాపు 9 లక్షల ఎకరాలు. దీని విలువ కూడా దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు. వాళ్ళే అంచనా వేశారు పార్లమెంటరీ కమిటీ వారు. 6.5 లక్షల కోట్ల నుండి 8.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని వాళ్ళే అంచనా వేశారు. ఇప్పుడు ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ఆశ ఎవరికో కట్టబెట్టాలి. బీజేపీ చేస్తున్న ప్రతి పని వెనకాల, మీ ప్రతి పని వెనకాల మణిపూర్ గొడవలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఎక్కడైనా కానీ ఏ పని వెనకాలైనా కూడా ఒకే ఒక లక్ష్యం ఉన్నది. భూమిని, ఆస్తిని, సముద్రాన్ని, ఆకాశాన్ని, ఇంకేదైనా కానీ గనుల్ని ఏమైనా కానీ ఆదానీయులకో అంబానీలకో కట్టబెట్టడం. వాళ్ళకు భూమి కావాలి. వక్ఫ్లో ఉన్న రూల్ ఏమిటంటే, ఒకసారి ఒక మనిషి తన ఆస్తిని వక్ఫ్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ మనిషికి కూడా ఆస్తి మీద హక్కు ఉండదు. సపోజ్ నాకు 2 ఎకరాలు ఉన్నాయి, ఇది పేద ముస్లిం వితంతుల కోసం ఇచ్చేస్తున్నాను అన్నాడు అనుకోండి. మన్నాడు వెళ్ళి ఆ భూమిలో తను కూడా ఉండడానికి వీల్లేదు. ఆ భూమి తాలూకు ఎవరో ధర్మకర్త వస్తాడు, అతను చూసుకుంటాడు. ముతవల్లి అంటారు మాలోను. ముతవల్లి చూసుకుంటాడు ఆ వ్యవహారాన్ని. అట్లా ఇప్పుడు అనాదిగా ఒక సాంప్రదాయం ఉంది. ఈ గొడవలు వస్తాయని మనకి ఇవాళ అర్థం కావాల్సింది ఏంటంటే, ఇలాంటి గొడవలు వచ్చే ప్రమాదం ఉందని 1947 ఆగస్టు 15వ తారీఖు మన స్వతంత్రం వచ్చిన రోజు మనము ఒక మాట అనుకున్నాం. అదేమిటంటే, ఆనాటికి భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రార్థనా స్థలాల అన్ని స్థిరంగా ఉంచుతున్నాము. అలాగే ఉంటాయి. అవి గుళ్ళు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, శ్మశానాలు కావచ్చు. ముస్లింలు మాత్రమే కావు, హిందువులయి, ముస్లింలయి, క్రైస్తవులయి, జైనులయి, సిక్కులి, ఎవరిదైనా ఏ మతస్థులైనా కూడాను వాటిని 1947 ఆగస్టు 15 నాటికి ఏ స్థితిలో ఉన్నదో యథాస్థితిని మేము ఆమోదిస్తున్నామని రాసుకున్నాము. దాన్ని ఇప్పుడు కిరికిరికి ఎట్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కిరికిరి ఎలా పెడతారు అంటే, అందులోకి వక్ఫ్ బోర్డులోకి ముస్లిం మేతరులను సభ్యులుగా వేస్తామనేది మొదటి క్లాస్. దాంట్లో కొత్తగా అమెండ్మెంట్. అలాగే ఎలా ఉంటారు? నిన్నగాక మొన్న ఎవరు క్లర్క్ క్రిస్టియన్ టీటీడీలో పనిచేస్తున్నాడు అని చెప్పి తీసేశారే మీరు? తీసేశారు కదా. ప్రకాశం జిల్లా కలెక్టర్ని తూర్పుగోదావరి జిల్లాకి పంపబోయి ఆ టైంలో పుష్కరాలు జరుగుతున్నట్టు కావు కాబట్టి పుష్కరాల సమయంలో ఒక క్రైస్తవ కలెక్టర్ ఉండవచ్చున ఈస్ట్ గోదావరి కానీ అతని యొక్క ట్రాన్స్ఫర్ని ఆపేశారే. అంటే రిలీజియన్ని, ఇస్లామిక్ రిలీజియన్ ఇంకో వ్యక్తి వచ్చి పెత్తనం చేస్తాడు. ఇప్పుడు నాన్ ముస్లిం వచ్చి పెత్తనం చేస్తాడు. ఇది దీంట్లో ప్రధాన సమస్య. దీనిలో ఈ చట్టంలో ఉండే ప్రధాన. రెండవది, డాక్యుమెంట్లు లేవు కాబట్టి అది మేము ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తాము అనేది ఇంకో కొత్త విషయం చేర్చారు దీంట్లో. కలెక్టర్ హెడ్గా ఉంటాడు దీంట్లో ఉన్న. మళ్ళా కొత్తగా ఇంతవరకు ఏంటంటే వక్ఫ్ కమిటీయే దాన్ని తేల్చేది దాని వ్యవహారం. ఇప్పుడు అట్లా కాదు, ఒక నాన్ ముస్లింలు వస్తారు దాంట్లో సభ్యులుగాను. పై నెంబర్ వాళ్ళకి ఒకటే పంతో వస్తారు. ఇప్పుడు నాన్ ముస్లిం దేనికోసం వస్తారు? బీజేపీ పంపిన వాళ్ళు ఇది ముస్లింలది కాదనో, దీని రికార్డు లేదనో చెబుతారు. ఇప్పుడు మక్కా మసీద్ హైదరాబాద్లో ఉంది,
అది వక్ఫ్ ప్రాపర్టీ. చార్మినార్ హైదరాబాద్లో ఉంది, అది వక్ఫ్ ప్రాపర్టీ. ఢిల్లీలో ఉన్నటువంటి లాల్ కిలా ఆ రోజుల్లో వక్ఫ్ ప్రాపర్టీ. మక్కా ఢిల్లీలో జామియా మసీదు అది వక్ఫ్ ప్రాపర్టీయే. దానికి ఆ రోజుల్లో ఏ అక్బర్ రోజుల్లోనో షాజహాన్ రోజుల్లో కట్టినటువంటి వాటికి ఇప్పుడు డాక్యుమెంట్ చూపెట్టమంటే ఎవడం చూపెట్టగలరా? సాధ్యమయ్యే పనేనా? తిరుపతి దేవస్థానానికి డాక్యుమెంట్ కావాలంటే ఎవరిని చూపెట్టగలరా? ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఏ డాక్యుమెంట్ ఉన్నాయి, రెవెన్యూ రిజిస్టర్ అయిపోయిందా? అది విశ్వాసానికి సంబంధించిన అనాదిగా అనేక వందల సంవత్సరాలుగా ఒక ఒక పరంపరగా సాగుతూ వస్తుంది. ప్రతి దాని మీద లిటిగేషన్ పెట్టొచ్చు, దేని మీదైనా సరే. అనేక చోట్ల చాలామంది ఏం చేస్తారంటే ఒక ఆస్తి ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ మసీదు లేకపోయినా శ్మశానం లేకపోయినా కొంచెం డబ్బున్నవాడు ఏం చేశాడంటే 4 ఎకరాలు 5 ఎకరాలు రాసేసి శ్మశానము మసీదు కోసం ఇస్తున్నాను నేను అంటాడు. అలా చాలా చోట్ల వెలుస్తుంటాయి. దానికి ప్రాపర్ డాక్యుమెంట్లు ఇప్పుడు రమ్మంటే 200-300 సంవత్సరాల క్రితం చేసిన పనులకి ఇప్పుడు రావు. 100 ఏళ్ల క్రితం దాన్ని కూడా రావు, కానీ కనిపించేవి. అది ఉండేటువంటి అవకాశం ఉంది. పైగా వక్ఫ్ చేయటం వల్ల ఏమవుద్దంటే ఆ కుటుంబం దగ్గర ఆ కాగితాలు ఉండవు, వాళ్ళకి హక్కు ఉండదు కదా దాని మీద. ఆ కుటుంబానికి కూడా వక్ఫ్ చేసినటువంటి ప్రాపర్టీ మీద వక్ఫ్గా ప్రకటించిన కుటుంబానికి కూడా హక్కు ఉండదు. హక్కు ఉండని కాగితాలు వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటాయి? ఉండవు. ఈ విషయం తెలుసు వీళ్ళందరూ కూడా. సింపుల్గా ఏమీ కాదు. భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఏ భూమి మీద లిటిగేషన్ వచ్చినా సరే దాన్ని ఒక కార్పొరేట్ కంపెనీ కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 1, 2, 3 కార్పొరేట్ కంపెనీ చేస్తున్నారు అన్నీ కూడా. నేను ఇదొక సమస్య అనుకోవడంలా, నేను పైగా ఇది ముస్లింల సమస్య కూడా అనుకోవడంలా. అడవిలో ఆదివాసులు చాలా వాటిని పూజిస్తారు. చెట్లని, రాళ్ళని, పాముల్ని, పుట్టలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి దేవాలయాలే. వాటి మీద కూడా వాళ్ళు హక్కు కోల్పోతారు. మొదటి నుండి ఉన్న గొడవ ఇదే. బీజేపీతో ఉన్న గొడవ ఏంటంటే ముస్లింల వివాదంగా చాలా మంది చూస్తుంటారు, కానీ అది అనేక సందర్భాలు హిందువుల వివాదం కూడా మారుతుంది. మొన్న ఆ మధ్యన 2 ఏళ్ల క్రితము ఉమ్మడి పౌర స్మృతి తీసుకొస్తాము అన్నారు. ముస్లింలు వ్యతిరేకించారు దాన్ని సహజంగానే. అంటే మీరు మేము ఒకటే ఎలా అవుతాం? మీ పూజా విధానాలు వేరు, మా పూజా విధానాలు వేరు కదా. ఉమ్మడి పౌరుషం ఎలా తీసుకొస్తారు? ఒక కల్చర్ మీకు మాకు లేదు కదా. సంస్కృతి మతాన్ని బట్టి ఉంటుంది కదా. మీ మత వేషం వేరు, మత డ్రెస్ వేరు, అటైర్ వేరు, దుస్తుల ధారణ వేరు, మాది వేరు. ఉమ్మడి పౌరస్మృతి ఎలా సాధ్యమవుద్ది? పైగా ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగంలో ఉన్నది అని చెప్పారు. నిజమే, ఆదేశిక సూత్రాలు ఉన్నది. ఆదేశిక సూత్రాల్లో 17దో 16దో అది ఉమ్మడి పౌరస్మృతి. దానికన్నా ముందు 16 ఉన్నాయి చేయాల్సింది. ప్రతి ఒక్కరికి విద్య ఇవ్వాలి, నువ్వు ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ప్రతి ఒక్కరి ఆహారాన్ని ఇవ్వాలి, ప్రతి ఒక్కరి ఇంటి బట్ట ఇవ్వాలి. అది అయిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతి అనేది ఉన్నది. ఇవన్నీ వదిలేసి నువ్వు ఈ కర్తవ్యాలు నెరవేర్చకుండగాను 16దో 17దో పాయింట్ నేను పట్టుకుంటాను, అది రాజ్యాంగంలో కూడా ఉంది ఆదేశ సూత్రాలు అంటే ఎట్లాగది? అప్పుడు ఏమైంది తెలుసా? ఇక్కడ మన జార్ఖండ్లో ఆదివాసీలు సమావేశమై ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు ఆదివాసులు జార్ఖండ్లు. ఎందుకంటే ఇది కనిపించడానికేమో ముస్లిమ్స్ మీద అంటున్నారు, కానీ ఇది మన మీద రాబోతున్నది. రేపొద్దున వాడేం పూజ చేయాలో చెప్తారు కదా. మన 1921లో మనకి సెన్సస్ జరగల, కోవిడ్ పేరుతోటి. ఇంక జరగాల్సి ఉన్నది. ఇప్పుడు చేస్తారో తెలుగు పోస్ట్పోన్ చేస్తున్నది. ఇప్పుడు మనం 25కి వచ్చేసాం, మనం 4 ఏళ్ళు దాటిపోయినాయి. ఇప్పుడు 31లో చేస్తారేమో. ఈసారి మతాలు 6 అని చెప్పి తీర్మానించారు. ఇంతకుముందు మన దాంట్లో చాలా మతాలు ఉండేవి. మనం మతం అనగానే మనం ఏమనుకుంటే హిందూ మతము, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, ముస్లింలు అని అనుకుంటాం. మనం మిగతా మతాలన్నీ మనం అనుకోము. కర్ణాటకలో 2-3 మతాలు ఉన్నాయి హిందువుల్లోనే. వాళ్ళ మతాలను గుర్తించమంటారు. వాడు ఆ పేర్లు ఏమో ఉన్నాయి వాళ్ళ నెంజుండ స్వామి వగరా వాళ్ళు ఉన్న వేరే మతం అనుకుంటారు, వాళ్ళు హిందువులు అనుకోరు వాళ్ళు. అలాగే ఆదివాసులు రాష్ట్రానికి ఒక మతంలో ఉంటారు, రాష్ట్రానికి 5-6 మతాల్లో ఉంటారు. గట్టిగా మాట్లాడితే ఆదివాసి ఒక గూడెం ఒక మతం అనుకుంటుంది. ఎందుకంటే ఈ గూడేమో మర్రి చెట్టును పూజిస్తే ఇంకో గూడేమో పావుని పూజిస్తుంది. వీళ్ళు ఒకటి అనుకోరు వాళ్ళు. సో వాళ్ళకి అర్థమైంది మా మీద దాడి ఇదే అని.
మా మీద దాడి చేయాలనుకున్నారు ఇది చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. తీసి నార్త్ ఈస్ట్ ఏరియాకి, ఈశాన్య రాష్ట్రాలు 7 రాష్ట్రాల్లో కూడా మేము దీన్ని ప్రచారం చేయాలి. సిక్కింలో, అస్సాంలో, ఆ, అదే అట్లాగే నాగాలాండ్లో, మిజోరంలో, త్రిపురలో, అన్నిట్లో, మణిపూర్లో దీన్ని ప్రచారం చేయాలని పెద్ద తీర్మానం చేశారు. దాంతో వెనక్కి తగ్గింది. ఇది ఇంకో కూడా మారుతున్నది అని ముస్లిం మీద వీళ్ళు పెట్టినప్పుడల్లా కూడా ఇతరులు డెఫినెట్ ఇతరులు కూడా వస్తుంది సమస్య. అది ప్రార్థనా స్థలాల చట్టం మనకు ఉన్నది, దాన్ని మారుస్తామంటున్నారు. ప్రార్థనా స్థలాల చట్టం మార్చడం అంటే ముస్లింలదేనా? మిగతా మతాల వాడుకు ప్రార్థనా స్థలాలు ఉంటాయి కదా, ఉంటాయి కదా. అవును ఇప్పుడు సార్. మణిపూర్లో గొడవ జరుగుతున్నది. ఆ గొడవని పరిష్కారం ఎలా చేశారు వీళ్ళు? ఒక కుట్ర పద్ధతిలో చేశారు. అంతర్జాతీయ సరిహద్దు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి ఉమ్. స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒక వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం వాడుకోవచ్చు అని ఒక చట్టం చేశారు. మణిపూర్లో గొడవలు బాగా జరుగుతున్నప్పుడే జరిగింది. 1921 జూలై చివరిలో జరిగింది ఈ చట్టం. అంటే అర్థం ఏంటి? 100 కిలోమీటర్ల నుండి అర్థం ఏంటి? మీరు విశాఖపట్నంలో మనం ఏదో ఆ ఉక్కు ఫ్యాక్టరీ జాతీయం చేయకూడదు, ప్రైవేట్ చేయకూడదు, జాతీయ దాంట్లో ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి అని మనం గొడవ చేస్తుంటే 100 కిలోమీటర్ల వరకు వాళ్ళ ఇష్టం. అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంటర్ కావడం వీల్లేదు. నామక వస్తే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ ఆ 100 కిలోమీటర్లు డిస్ప్యూట్ వస్తే స్టేట్ గవర్నమెంట్కి హక్కులు లేవు. బందర్ నుండి 100 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 100 కిలోమీటర్లు, చెన్నై నుండి 100 కిలోమీటర్లు. నాగాలాండ్ అనే రాష్ట్రమే ఉండదు, మణిపూర్ అనే రాష్ట్రం ఉండదు, మిజోరం అనే రాష్ట్రం ఉండదు. ఎందుకంటే మిజోరం పొడుగు 150 కిలోమీటర్లు ఎంతో వెడల్పు, తూర్పు పశ్చిమ మధ్యాహ్న నిలువుగా ఉంటుంది. ఉత్తర దక్షిణ మధ్యన 200-300 కిలోమీటర్లు ఉంటుంది మిజోరం. అడ్డంగా 125 కిలోమీటర్లే ఉంటుంది. ఇటేమో మయన్మార్ ఉంటుంది, ఇటేమో బంగ్లాదేశ్ ఉంటుంది. రెండింటి అటు నుండి 100 కిలోమీటర్, 100 కిలోమీటర్ తీసేస్తే మిజోరం రాష్ట్రం ఉండదు, ఉమ్. మణిపూర్ ఉండదు, నాగాలాండ్ ఉండదు, సిక్కిం అసలు ఉండదు. సిక్కిం మరీ చిన్న అదే వెడల్పు 60-70 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతం. ఈ పరిస్థితి అంటే చూపించేది ఒక చోట, ఒకళ్ళని అంచేస్తామని చెబుతారు. కొంతమంది నమ్ముతారు, నిజమే, ముస్లింలని మనం వేధిస్తున్నాము, అణిచివేస్తున్నాము అని భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ చెబితే కొంతమంది హిందువులు ఉత్సాహం రావచ్చు, తక్కువ మంది కావచ్చు. వాళ్ళు హిందువులు అందరూ ఉత్సాహపడతారని నేను అన్ను, కానీ ఓ 20%, 30% అలా ఉత్సాహపడతారు. ఎంత వచ్చింది మొన్న ఎన్నికల్లో? కేంద్ర ప్రభుత్వానికి ఓటు మహా గొప్ప విజయంగా చెప్పుకుంటారు. మూడోసారి అప్రతిత శక్తి అని 36% వచ్చింది. 36% కదా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఓట్లు. మిగతా ఓట్లన్నీ చెల్లాచెదరు అయిపోయి అనేక పార్టీల మధ్యన ఉన్నాయి కాబట్టి వాళ్ళు, మీరు మూడోసారి కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, కానీ వచ్చిన ఓట్లు ఎన్ని? 36%. కాస్త మతాన్ని, దేవుణ్ణి వాళ్ళని ముందు తీసుకొస్తే కొంతమంది నమ్ముతారు, కొంతమంది ఇంకేదో దేశం అభివృద్ధి చెందుతుందని కూడా అనుకుంటారు. చాలామంది అనుకుంటారు అట్లా, కొంతమంది అలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. ఛత్తీస్గఢ్లో ఆదివాసులు అక్కడ నుండి తొలగించేస్తున్నారు అనుకోండి, నక్సలైట్ పేరుతో, మావోయిస్ట్ పేరుతోటి. కొంతమంది ఏమనుకుంటారు, అక్కడ అభివృద్ధి చేస్తారు కదా, ఫ్యాక్టరీలు కడతారు కదా, మరొకటి కడతారు కదా. ఆదివాసులు అలా అనుకోకపోవచ్చు. నేను భూమి సమస్య ఎలాంటిదని చెప్తున్నా. ఇది ముస్లిం సమస్య నేను అనుకోవడంలో, అసలు ముస్లింలకు కూడా సమస్య ఇది, కానీ అనేక దేవాలయాల సమస్య ఇది, క్రైస్తవ దేవాలయాల సమస్య ఇది, గురుద్వారాల సమస్య ఇది. బెజవాళ్ళు ఈ మధ్యన 3 రోజుల క్రితం ధర్నా పెడితే గురుద్వారా వాళ్ళందరూ వచ్చేసారు ధర్నాలోకి. దాని నాయకులు వచ్చారు, పాల్గొన్నారు, బెజవాడ ధర్నా చేస్తాయి. మొన్న శనివారం రోజే జరిగింది ధర్నా బెజవాడ. అయితే వాడు వచ్చారు, మీ వాళ్ళు కూడా తీసుకుంటారు. వచ్చి చాలామంది నేషనల్ మీడియా కూడా వచ్చింది విజయవాడకి, జాతీయ నాయకులు కూడా వచ్చారు, ముస్లిం సంబంధించి తీశారు. ఇది గురుద్వారా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు స్వర్ణ దేవాలయానికి రిజిస్ట్రేషన్ ఉందా, డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఎవరి దగ్గర ఉన్నాయి, భూమి ఎవరి పేరుతో ఉందో అడిగితే ఎవరు చెప్పాలి? ఈ గొడవలు వస్తాయని మనకు చట్టం స్వతంత్రం రోజునే చేసుకున్నాం. ఆనాటికి 1947 ఆగస్టు 15 నాటికి ఏ గుళ్ళు ఉన్నాయో, ఏ మతాలైనా సరేను, దాన్ని మనం ఆమోదిస్తున్నాము అని. దాన్ని మీరు అడవిలో ఆమోదిస్తారా? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని దాని పేరు. దాన్ని మీరు అడవులు ఆమోదిస్తారా? మణిపూర్లో ఆమోదిస్తారా?
అస్సాంలో ఆమోదిస్తున్నారా? దానికోసం తిరుగుడుగా ముస్లింలను ముందుకు తీసుకొచ్చి ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే మిగతా వాళ్ళు ముస్లింల మీద జరుగుతున్న దాడి మాత్రమే ఇది అనుకుంటారు. ముస్లిం మీద దాడి మాత్రమే కాదు ఇది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ మీద దాడి. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ మీద దాడి ఇది. ఏ ప్రాంతానైనా ఏ మతానికి సంబంధించిన భూమి ఎవరికైనా కావాలనుకున్నప్పుడు ఈ చట్టాన్ని తీసుకు వాడవచ్చు. నువ్వు ప్రూవ్ చేయాలి ఇది నాది అని చెప్పేసి. ఫలానా మతాంది ఈ భూమి ఇదిగో డాక్యుమెంటు, ఫలానా అప్పారావు సుబ్బారావు వెంకటరావు దీన్ని రాశాడు. అప్పుడు ఇంకో మాట అడుగుతారు, వెంకటరావు ఎలా రాశాడు, ఆయనకి ఆస్తి ఉందా అని. ఇప్పుడు ఎర్రకోట వక్ఫ్ అనుకున్నాం అనుకోండి, దాన్ని ఎవరు రాసి ఉంటాడు? ఆ రోజుల్లో షాజహానో ఎవరో రాసి ఉంటారు, అంతే కదా. దాని కాగితాలు ఉంటాయా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయా? దాని ఎదురు ఉండాలి జామియా మసీద్ ఉంటుంది. చార్మినార్ డాక్యుమెంట్ చూపెట్టమని ఎవరు చూపెడతాడు హైదరాబాద్లో? దాని పక్కనే మక్కా మసీద్ ఉంటుంది. అడుగుతారు రేపు పొద్దున వాడు. ఎందుకంటే కలెక్టర్ అనేవాడు కూడా దాంట్లో సభ్యుడిగా ఉంటాడు. ఒక నాన్ ముస్లిం కూడా ముస్లిమేతరులు కూడా కొంతమంది ఉంటారు దాంట్లో. వాళ్ళు వచ్చేది కూడా లిటిగేషన్ పెట్టడం. రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉంటారు, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉంటారు దాంట్లో సభ్యులుగా. వాళ్ళ పని అది, రోజు ఒక లిటిగేషన్ పెట్టడం అని. ఈ శ్మశానం ఎవరిది, నాకు కావాలి, ఎవరు రాశారు. పైగా ఇంకో చట్టం ఉంటుంది, వక్ఫ్ బై యూజ్ అని. 100 సంవత్సరాలుగా మనం వాడుతున్నాం కాబట్టి దానికి హక్కు ఉంటుంది. రెవెన్యూలో ఒక చట్టం ఉంటుంది, 12 ఏళ్ళుగా మీరు ఒక స్థలంలో ఉండి పన్ను కడుతుంటే ఆ స్థలం మీదే. 12 ఏళ్ళ తర్వాత ఎవడో వచ్చేసి ఇది మా నాన్న స్థలము, మా తాత స్థలము అని చెప్పి అంటే కుదరదు. ఒకటి పేరుతోటి 12 ఏళ్ళు పన్ను కట్టేస్తే ఇంకోటి క్లెయిమ్ చేయకపోతే 12 ఏళ్ల లోపు ఆ స్థలం అతనిది అయిపోద్ది. అది రెవెన్యూ చట్టం మనకి భారతదేశంలో 12 years. ఇప్పుడు ఒక శ్మశానం దగ్గర వచ్చేసి దీని డాక్యుమెంట్ ఎక్కడ, ఎవరు రాశారు, ఇది రాయటం మాత్రమే. వాడెక్కడ కొన్నాడు, రాసే హక్కు అతను ఉందా లేదా? ఒక భూమి అంటే ఒక లిటిగేషన్ పెంచడం దేశం మొత్తంగాను, పెంచి డిఫెన్స్లో పెట్టడము. మేము ఏదైనా అనుకుంటే ఈ మొత్తం 9 లక్షల ఎకరాలు మీ నుండి మేము తీసేసుకుంటాము. నేను అనుకోవడం 25% కూడాను డాక్యుమెంట్స్ ఉండవు నాకు తెలిసి. ఏంటి హిందువుల దేవుళ్ళకనే అంతే, దేవాలయాలకు అంతే. ఇటీవల కాలంలో కట్టిన వాటికి డాక్యుమెంట్ ఉండొచ్చు, కానీ పాత వాటికి ఉంటాయా? శ్రీశైలం దేవాలయానికి స్థల రికార్డులు ఉంటాయా? ఉండవు కదా. తిరుపతి దేవస్థానం కానీ, శ్రీశైలం దేవస్థానం కానీ, కాశీకైనా కానీ ఉండవు కదా. కానీ ఈ ముస్లిం మీద వాడతామని ముందు చెప్తారు, దాన్ని ఆమోదిస్తారు చాలా మంది. ఆల్రెడీ జనసేన వాళ్ళు ఇచ్చేసినట్టుగా పేపర్లు చూశాను నేను. టీడీపీ బయట ఒక మాటలో కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఓటేస్తారు. బయట ఏదో చెప్తారు, లోపల ఏదో చేస్తారు, మొత్తాన్ని అది ఆమోదిస్తారు. ఎందుకంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ దాని మీద చర్చ చేసింది. భారతదేశంలోని గతంలో ఎన్నడూ లేనంత సుదీర్ఘమైన చర్చ చేశాము, చాలా ఎక్కువ మందితో మాట్లాడాము, ఎక్కువ మంది సభ్యులను లోపల పెట్టాము దీని కమిటీలోకి. వాళ్ళందరి అభిప్రాయం మేరకు ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదించేసింది. దాంట్లో టీడీపీ కూడా ఉంది కాబట్టి టీడీపీ కూడా ఆమోదించినట్టే. క్యాబినెట్ ఈ చట్టాన్ని ఆమోదించేసింది. ఇవాళ ఈ బిల్ని ఆమోదించింది, ఇవాళేమో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. రేపు 4వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది. అది ఎలా నెగ్గుతాయి ఉన్న పరిస్థితి, ఈక్వేషన్స్ అలా ఉన్నాయి. నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు ఓపెన్గా దాన్ని ఖండిస్తే ఆగవచ్చేమో బిల్లు, కానీ లేకపోతే ఆగే అవకాశాలు లేవు. అంతే. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిస్థితి ఎవరి పొజిషన్ అది క్లియర్గానే ఉన్నది. డిసైడింగ్ ఫ్యాక్టర్ నితీష్ కుమార్ను చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో చూద్దాము. ఆయన ఎలాగో సనాతన ధర్మం అంటున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ దాన్ని ఓపెన్ గానే సపోర్ట్ చేస్తారని మనకు అందరికి తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారే తేల్చుకోవాలి. రేపు 4వ తారీఖు పెద్ద రోజులు కూడా ఏం లేవు, ఆల్రెడీ 4వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది. అప్పుడు ఈ లోపల విషయం తేలిపోతుంది. కానీ ఇంకోసారి చెప్తున్నాను, ఇది ముస్లింల సమస్య మాత్రమే కాదు. మొన్న ఉమ్మడి పౌరస్మృతి కూడా ముస్లిం సమస్య మాత్రమే కాదు, ఇతర మతాలను అనుసరించేటువంటి వాళ్ళకు కూడాను ఇది దెబ్బ కొడుతుంది. వాళ్ళు దాన్ని ఖండిస్తారు, వాళ్ళ ఆస్తుల మీద కూడా వస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే అడవి భూముల మీద కూడా కన్ను వేశారు. అడవుల నుండి వాళ్ళు తప్పించడానికి ఆదివాసులు అభ్యంతరం పెడతారు. ఎందుకంటే ఒక ప్రాంతం పవిత్రమైందని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు పుట్టిన ప్రాంతము, పూజించే చెట్టు మరొకటో పవిత్రమైంది అనుకుంటారు. వాళ్ళు ఓ రాయి కావచ్చు, చెట్టు కావచ్చు, ఒక జంతువు కూడా కావచ్చు. వాళ్ళని అడవి నుండి తప్పించాలంటే ఈ చట్టాన్ని వాడాలి, ఇట్లాంటి చట్టాన్ని. వర్షిప్ యాక్ట్ మార్చేసాము, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని మేము మార్చేసాం.
అవును. అని చెప్పాలి వాళ్ళకు కూడా. ఉమ్, సో అంచేత నేను ముస్లిం బయటే కనబడుతుంది ఏంటంటే గురుద్వారాల సమస్య ఇది, ఉమ్, చర్చిల సమస్య ఇది, మసీదుల సమస్య, దర్గాల సమస్య, ఉమ్, ఖబరస్థాన్ సమస్య, శ్మశానాల సమస్య. ఓకే. ఇది ముస్లింలకు మాత్రమే, ముస్లింలకు, క్రైస్తవులకు, సిక్కులకు కనిపిస్తున్న సమస్య. ఓకే. కానీ ఇది ఆదివాసుల సమస్య కూడా. రేపు ఇదే సమస్య హిందువులు కూడా రాబోతున్నది. ఇదే చట్టాన్ని ఏదైనా ప్లేస్ అవసరం అయినప్పుడు అది అలా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యన సాధువులకి, వాళ్ళకి, బాబాలకి ప్రభుత్వాలు 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఇచ్చేస్తున్నాయి కదా. అది కూడా చర్చగా మారుతుంది. అది ఇంకో కార్పొరేట్ కంపెనీకి అవసరమైంది, అది కూడా చర్చగా మారుతుంది. ఏదో బాబాకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 100 ఎకరాలు ఇచ్చేసాడు కేసీఆర్, అది చర్చగా మారే అవకాశం ఉంది. ప్రశ్న ఏమిటంటే వాటి నిర్వహణ కమిటీలో ముస్లింలు కూడా సభ్యులుగా వేస్తారా మీరు, లేదా వక్ఫ్ భూముల్లో ఉన్నటువంటి కమిటీలో మాత్రమే ముస్లిమేతరులను వేస్తారా? అంటే ఓపెన్ గానే మీరు మతతత్వ రాజ్యం చేయాలనుకుంటున్నారు, ఇది అర్థం. ఇక్కడ చేస్తే రూల్ అక్కడే చేయాలి, అది లౌకిక రాజ్యము, డెమోక్రాటిక్ పద్ధతి. కానీ అక్కడ వేరు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీలో చైర్మన్ చేయక్కర్లేదు, కమిటీలో సభ్యుడిగా ఒక ముస్లింనో, క్రైస్తవుడినో, సర్దార్జీనో వేస్తారా? ఇక్కడ ఎందుకు వేయాలి అంటే మీరు ఓపెన్గానే మతరాజ్యం ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చకుండానే ఇంప్లిమెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ దశలో అన్నాడా, రాజ్యాంగం గొప్పదా చెడ్డదా అనే చర్చ కాదు జరగాల్సింది, రాజ్యాంగాన్ని ఎవరు అమలుపరుస్తున్నారు అనేది ముఖ్యం. రాజ్యాంగం చెడ్డదైనప్పటికీ అమలు పరిచేవాడు మంచివాడైతే అతను మంచిగా మారుస్తాడు. రాజ్యాంగం గొప్పదైనప్పటికీ ఒక చెడ్డవాడి చేతిలో పడితే వాడు దాన్ని దాంట్లో ఉన్న చెడ్డ లక్షణాలు తీసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో ముఖ్యం, కానీ బుక్ ముఖ్యం కాదు అన్నాడు అంబేద్కర్. అంబేద్కర్ మాటలేవి. గొప్పవాడు రాజ్యాంగాన్ని గొప్పగా మారుస్తాడు, చెడ్డవాడు రాజ్యాంగాన్ని చెడ్డగా మారుస్తాడు. నేను ఎంత గొప్పగా బుక్ రాశారని కాదు, ఎవడు ఇంప్లిమెంట్ చేస్తాడు భవిష్యత్తులో అని చెప్పి. అంటే అందుకే కదా ఆయన పార్లమెంట్ నుండి బయటకు వచ్చేసాడు కదా. హిందూ కోడ్ లా జరుగుతున్నప్పుడు, హిందూ కోడ్ జరుగుతున్నప్పుడు మంత్రి పదవికి రాజీనామా కూడా, నా మినిస్టర్గా కూడా ఉన్నట్టు ఆయన మంత్రి పదవికి రాజీనామా కూడా చేశాడు ఆయన. ఇది బౌద్ధుల ఆరామాలు ఉంటాయి, వాళ్ళ స్థలాలు ఉంటాయి, వాటి ప్రార్థనా స్థలాలు ఉంటాయి. అవి ఇవాళ చాలా పెద్ద పాట్నాలో కానీ, మరో చోట ప్రయాగలో కానీ, మరో చోటలో కానీ చాలా పెద్ద పెద్ద స్థలాలు, గయలో కానీ, బుధగయలో కానీ కార్పొరేట్లకు అవసరం ఇవ్వాలి, మాల్కి అవసరం ఇవ్వాలి. మీరు చూసిన ప్రతి చోట కూడా చాలా చోట్ల మాల్స్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు పేరేడ్ గ్రౌండ్ ఎక్కడ ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో ఎంత ఉండేది పేరేడ్ గ్రౌండ్, ఇప్పుడు సైజ్ అంత అయింది. మనం ఒక 30-40 ఏళ్ల క్రితం హైదరాబాద్ చూసిన పేరేడ్ గ్రౌండ్ సైజ్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత అయింది. ఒక్కో కంపెనీ ఇచ్చుకుంటూ చివరి మెట్రో వాళ్ళకి ఏదో దాంట్లో ఆఫీస్ కట్టుకున్న స్థలం ఇచ్చేసి వదిలేదు, మెట్రో రైలు వాళ్ళకి చేసేసారు. అట్లా చేసేసుకుంటూ పోతారు, అన్ని చోట్ల చేసేస్తారు. ఒక చిన్న మీటింగ్ స్థలం ఉంచేసారు. చెప్పండి సార్. మామూలుగా ఇప్పుడు ఇది వక్ఫ్ బిల్ ని ముస్లింలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్. దీన్ని అంటే అమలు పరచడానికి చాలా మంది ఇప్పుడు సీట్లు పంచుకున్నాక టపాసులు పేలుస్తున్నారు. ఎందుకు ముస్లింలు కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు? కొంతమంది, అందరూ కాదు. అది కొంతమంది ఎలాగో ఉంటారండి బీజేపీలో కూడా ముస్లిం ఇంతకుముందు బీజేపీ ఇద్దరు మినిస్టర్లు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు హజ్ కమిటీ చైర్మన్ ఎవరు ఉంటారు, గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది, ముస్లిమే ఉండాలి. కానీ ఎవరు నామినేట్ చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిని నామినేట్ చేస్తే తనకి విధేయులైనటువంటి ముస్లిం లేడీనో ఎవరినో చేస్తుంది. అంటే వాళ్ళు టపాసులు పెంచిపోతే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి వాళ్ళని చెప్పి నాకేం తెలియాలి కదా, నాకైనా సరే తెలియాలి కదా ఎందువల్ల వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏమిటి, ఏ బెనిఫిట్ కోసం వాళ్ళు టపాసులు పెంచుకున్నారని తెలియాలి కదా, ఏ బెనిఫిట్ కోసం చేస్తారు అని తెలియాలి కదా. బెనిఫిట్ ఉంటే నేను ఒక సెక్షన్, డిసెంట్ సెక్షన్ ఒకటి ఉంది, అసమ్మతి వర్గం ఒకటి ఉంది, అది దీన్ని ఆమోదిస్తుంది అని నేనే అనుకుంటా. కానీ అసమ్మతి దేని మీద, ఏ లాభం మీద? ఒక లాభం జరగాలి కదా. ఇప్పుడు ముస్లింలకు వైద్య సదుపాయం కల్పిస్తానని మోడీ గారు అన్నారు అనుకోండి, ముస్లిం సెలబ్రేట్ కొంతమంది చేసుకుంటారు, డెఫినెట్లీ నేను కూడా చేసుకుంటా. ఒక భూమి మీద ముస్లింలు సెలబ్రేట్ చేసే సన్నివేశం ఏంటో నాకు అర్థం కాదు. అంటే
ఆ, ఇన్నాళ్ళు ఈ భూమి అనేది కొంతమంది చేతుల్లోనే ఉంది అని ఆ, చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ఓకే వక్ఫ్ ఓకే. ద్వారా ఇది ఒక కంట్రోల్లో చేయొచ్చు దీన్ని అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఈ చర్చ అన్ని చోట్ల చేయవచ్చండి, అన్ని చోట్ల కూడా చేయవచ్చు. నెయ్యి కల్తీ చేశారు కదా కొన్నేళ్ల పాటు, మరి దాంట్లో నాన్ ముస్లిం నాన్ హిందువులు కూడా పెట్టొచ్చు కదా, కంట్రోల్ వస్తుంది. కానీ చేస్తారా? అక్కడ చేయరు కానీ ఇక్కడ చేస్తారా? అసలు ఏ దేవాలయం మీదైనా సరే ఆరోపణ రాని దేవాలయం ఏదైనా ఉందా భారతదేశంలో? భూముల నిర్వహణే కాదు, ఏదైనా గుడి ఈవో మీద ఆరోపణ రాని సందర్భాలు ఉన్నాయా? ఏ గుడి అయినా పాలక వర్గం పాలక మండలి మీద ఆరోపణ రాని సందర్భాలు ఉన్నాయా? దసరా ఉత్సవాలు జరుగుతారు ఇక్కడ, పెద్దవాళ్ళును కనకదుర్గ మాత, ఇది షీజ్ ది డేటీ ఆఫ్ ది సిటీ కదా, ఈ నగరానికి మాత కదా ఆమె. దాంట్లో ప్రతిసారి గొడవలు అవుతాయి. చీరల దగ్గర లాలూచి పడ్డారును, డబ్బులు తిన్నారును. అక్కడేమో కొబ్బరి షాపులు, కొబ్బరికాయలు అమ్మే షాపులకు, మరో షాపులకు ఇవ్వటంలో డబ్బులు తిన్నారును. పేపర్లో వచ్చే వార్తలు ఇవన్నీ నేను చెప్పేది. వస్తాయి కదా, వస్తాయా రావా? వస్తాయి సార్. పుష్కరాలు జరగగానే వార్తలు వస్తాయా రావా? పుష్కరాల కాంట్రాక్టులు అవకతవకల మీద వార్తలు వస్తాయా రావా? వస్తాయి సార్. అక్కడ కూడా ఉండే, అక్కడ లేవని చెప్పడంలా నేను వాళ్ళని సమర్థించడంలా. తప్పు పని చేసే వాళ్ళని శిక్షించాల్సిందే, కానీ మీరు వచ్చి కూర్చుంటానంటే కాదు, ఉమ్. నాన్ ముస్లిం వచ్చి కూర్చుంటానంటే కాదు. వాళ్ళు చూసు వాళ్ళ తంటలు పడతారు, తన్నే వాళ్ళని తన్నుతారు, ఉమ్. కొట్టుకుంటారు. మీటింగ్లు జరుగుతాయి, సమీక్ష చేసుకుంటారు. సమీక్ష చేసి కొట్టుకోరా? అవును సార్. కొట్టుకుంటారు. పడుకుంటూ ఇప్పటికి చాలా చోట్ల చాలా మీటింగ్లు ముస్లింలు కొట్టుకోవడం నాకు తెలుసు. ఎందుకంటే ఎవడు తిని ఉంటాడు, పావలో బేడో కకృతి పడి ఉంటాడు కదా, అదో వాడు బాధ్యత తీసుకున్నట్టు వాడు ఒక ఫాల్స్ చేస్తారు కదా, చేస్తారు, డెఫినెట్లీ చేస్తారు. అవును సార్. కలెక్టర్ రెడీగా ఉంటాడు, ఆయన ఒక నిజాయితీ పడి ఉంటాడా కలెక్టర్ అని మీరు హామీ ఇస్తారా? గవర్నమెంట్ మారిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో రోజుకి ఈ టీడీపీ అనుకూలమైన పత్రికల్లో కూడా ఫలానా ఆఫీసర్ ఇంత తింటున్నాడు, ఫలానా ఇంటి ఇంత తింటున్నాడు. ఓ సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జి గారి ఇంట్లో 50 కోట్లు 60 కోట్లు దొరికినాయి అని మన వార్తలు చెబుతున్నాం. మనం ఆయన తీసుకుని జడ్జి గారిని కూడా పెడతాం దీంట్లో అని చెప్తే చెప్పడం బాగానే ఉంటుంది. అవును సార్. ఆయన నిజాయితీ పోడా? ముస్లిమ్స్ అందరూ కూడా నిజాయితీ పనులు నేనేమి అంటంలా, వాళ్ళ తరఫున వాళ్ళ నిజాయితీ పనులు నేనేమి అంటం లేదు. కానీ వాళ్ళ మ్యాటర్లో నువ్వు ఎలా ఇంటర్ఫియర్ అవుతావు? వాళ్ళ తప్పు చూపెట్టి వాళ్ళని కరెక్ట్ చేసే పద్ధతులు మీ దగ్గర ఉంటే చెప్పండి, అది వాళ్ళు చేయకపోతే వాళ్ళు ఏదైనా చేద్దాం. కానీ నీ ఇంట్లో నేను వచ్చి ఉంటాను, కాపురం ఉండి నీ ఇంటిని చక్కదిద్దుతున్నా అంటే ఎట్లాగా? అది కాదు కదా విషయం. అవును సార్. అప్పుడు అందరూ అడుగుతారు, అలా ఇదే రూలు దేవాలయాలు కూడా అమలు చేస్తారా మీరు? అమలు చేయకపోతే వివక్షే. నువ్వు ముస్లింల ఆస్తుల మీద ఏ రూల్ని నువ్వు పెట్టాలనుకున్నావో అదే రూల్ని హిందూ ఆస్తుల మీద కూడా పెట్టు, అదే రూల్ని గురుద్వారాలను పెట్టు, అదే రూల్ని దేవాలయాల మీద చర్చిల మీద పెట్టు, అదే రూల్ని ఇంకో చోట పెట్టు. ఆర్ యు రెడీ ఫర్ దాట్? కాకపోతే వివక్షే కదా, ఒక ప్రత్యేక కులం మీదనే ఎందుకు ఈ వివక్ష మీకు ఓపెన్ గాను? దానికి ఇంకా వీళ్ళు సమర్థించడము మిగతా పార్టీలు వగరాలు. టీడీపీ దానికి ఫెడరల్ క్యారెక్టర్ పోయింది. ఎన్టీ రామారావు టీడీపీ వేరు, చంద్రబాబు నాయుడు టీడీపీ వేరు. ఎన్టీ రామారావు టీడీపీ పెట్టిందే ఫెడరల్ కోసం, ఫెడరల్ సిస్టమ్ కోసం పెట్టాడు ఆయన. అవును సార్. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పెట్టాడు ఆయన. ఉమ్. ఇవాళ ఇంకేదో జాతి కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు, మోడీ గారి భాషను మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కలిసి హై పిచ్లో మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు కొంచెం లో పిచ్లో మాట్లాడుతున్నారు. ఇంకా ఇద్దరు కలిసి ఒకే భాష మాట్లాడుతున్నారు. అదే పోయి యూనిటరీ సిస్టమ్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. హిందీని జాతీయ భాష చేస్తానంటే ఆమోదించాల్సింది అన్నట్టు మాట్లాడుతున్నారు. జాతీయ భాషకి అధికార భాషకు తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. హిందీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో ఇంగ్లీష్తో పాటు అధికార భాషే, మనం ఎవరు కాదనలేము దాన్ని. అవును. హిందీ అండ్ ఇంగ్లీష్ అధికార భాషలు, మనం కాదనలేము. జాతీయ భాష వేరు. తెలుగు కూడా రెండు రాష్ట్రాల్లో కూడాను అధికార భాష కానీ జాతీయ భాష కాదు. అటు తెలంగాణలో ఒక 25, 20, 30 భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. బయట నుండి వచ్చిన వాళ్ళు భాషలకు చెప్పడంలో నేను గుజరాతీ వాళ్ళు, పంజాబీ వాళ్ళు, ఎవరెవరో తెలంగాణలో ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడే భాషలు వేరు కదా చెప్పడంలా. తెలంగాణ మీద తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళు కూడా భాషలు ఉంటాయి.
తెలుగు గడ్డ మీద పుట్టిన వాడికి 25 భాషలు ఉంటాయి. లంబాడాలు, కోయలు, గోండులు, వీళ్ళ భాషలు ఏమైపోవాలి? తెలుగు తెలుగు మన జాతీయ భాష ఏం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ అవును. అధికార భాష. ఈ చిన్న చిన్న తేడాలు తెలియకుండా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద పొలిటీషియన్. హిందీ జాతీయ భాష అంటాడు ఒకడు, ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష అంటే ఊరుకుంటారు మిగతా దేశం తంతారు. ఇంగ్లీష్ జాతీయ భాష అంటే ఇంగ్లాండ్ పక్క దేశాలే ఒప్పుకోవు. స్కాట్లాండ్ వాడు స్కాటిష్ భాష మాట్లాడతారు, ఐర్లాండ్ నుండి ఐరిష్ భాష మాట్లాడతారు, గ్రేట్ బ్రిటన్లో ఉన్న 3 దేశాలు వేరే వేరే ఇంగ్లీష్ని మాట్లాడతారు. నేను జర్మనీ, ఇటలీ, స్పెయిన్ గురించి మాట్లాడటం లేదు, అవి ఎలాగో వాళ్ళ భాషలు మాట్లాడతారు. ఇంగ్లీష్ని అంతర్జాతీయ భాషను ఊరుకుంటారు ఎవరైనా? చైనా వాడు, జపాన్ వాడు తంతారు. నేను ఇక్కడ వాళ్ళే, యూరోప్ వాళ్ళే, ఇంగ్లీష్ మాట్లాడే దేశాల వాళ్ళే తంతారు. వాళ్ళకు వాళ్ళు చిన్న చిన్న దేశాలైన జక్ చిన్న దేశం, స్లావ్ చిన్న దేశం, పోలాండ్ చిన్న దేశం, వాళ్ళే వాళ్ళ భాషలు మాట్లాడతారు. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషని ఎవరు మాట్లాడేస్తారు? పైగా అది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ మాట్లాడేస్తారు. ఇక్కడ అక్కడ కాదు. ఇంత అజ్ఞానాన్ని ఇలా ప్రదర్శించేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ వెళ్ళి? ఇది ఒక డేంజర్ ఉంది దీంట్లో అంటున్నాను నేను. ఇది ముస్లిం సమస్య మాత్రమే కాదు, ముస్లిం సమస్యగా కనపడుతున్నది. ముస్లిం మీదనే దాడి చేస్తారు, ముందు ముస్లిం ప్రాపర్టీస్ మీద దాడి చేస్తారు, ముస్లిం ధార్మిక సంస్థల మీద దాడి చేస్తారు, మదరసాల మీద, దర్గాల మీద, ఖబరస్థాన్ల మీద, మసీదుల మీద, ఇవి బేసికల్గా ఉన్నటువంటి ఏరియా, పంజాల మీద, వాటి మీద దాడులు చేస్తారు. ఆ తర్వాత క్రమంగా అది ఎక్కడేమవుతుందంటే చర్చిల మీదకి, గురుద్వారాల మీదకి, ఫైనల్గా అడవిలోకి వెళ్ళి ఆదివాసుల మీదకి వెళ్తుంది. చాలా పెద్ద వ్యవహారం ఉంది దీనికి. నేను ఏ విషయంలోనే సరే అది చూసాను. నేను స్వయంగా మణిపూర్ వెళ్ళి, ఐజ్వాల్ వెళ్ళి, మిజోరాం వెళ్ళి, మణిపూర్ బాధితుల్ని ఆ శిబిరాల్లో కలిసి వచ్చినట్టు వాళ్ళకు ఆ రోజుల్లో కూడా ఆ జ్ఞానం ఉన్నది.